ఇది ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్స్ని ఏ విధంగా ఇంటిగ్రేట్ చేస్తాం అనేది. ఓకేనా. అలాగే ఎగ్జాంపుల్ ఇంకోటి ఉంది, ఇది 2 మార్క్స్కి ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది ఎగ్జాంపుల్ క్వశ్చన్ 3. ఎగ్జాంపుల్ 3 చెప్పే ముందు నేను ఒక నోట్ చెప్తాను. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ నోట్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఏంటంటే మ్యాక్సిమం టైమ్స్ ఇది మనకు వస్తుంది. ఇంటిగ్రల్ e పవర్ x ఉండి ఇక్కడ f ఆఫ్ x ప్లస్ f డాష్ x dx ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ దీనికి ఆన్సర్ ఏంటంటే e పవర్ x ఇంటూ f ఆఫ్ x ప్లస్ c. ఇది స్టార్ పెట్టుకోండి. చాలా 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 మోస్ట్ ఇంపార్టెంట్. 2 మార్క్స్ క్వశ్చన్లోకి ఇది ఎక్కువ మనకు వస్తుంటుంది. ఏంటి దీని మీనింగ్ ఏంటి, దీని ప్రూఫ్ ఏంటి యాక్చువల్లీ అది చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి దీని మీనింగ్ అంటే ఈ పవర్ ఎక్స్ ఉండి కంపల్సరీ ఈ పవర్ ఎక్స్ ఉండాలి. దాని ఆర్గ్యుమెంట్లో కంటే ఇంటూ ఈ పవర్ ఎక్స్ ఇంటూ సమ్ ఫంక్షన్ ఉండి ప్లస్ దాని డెరివేటివ్ ఉంటే ఫంక్షను ప్లస్ దాని డెరివేటివ్. ఇది ఫంక్షను. ఓకేనా. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఒక ఫంక్షను ప్లస్ దాని డెరివేటివ్ ఉంది. ఈ పవర్ ఎక్స్ ఉండాలి, కంపల్సరీ ఈ పవర్ ఎక్స్ ఉండాలి, ఇంటూ ఫంక్షన్ ఉండాలి ప్లస్ దాని డెరివేటివ్ ఉండాలి, ఇంకేం ఉండకూడదు. ఇలా ఉన్నప్పుడు మనం డైరెక్ట్గా ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏదైతే ఫంక్షన్ ఉందో ఆ ఫంక్షన్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి, ఇది ఆన్సర్ డైరెక్ట్గా మనం రాయొచ్చు. ఓకేనా. ఏ విధంగా రాయొచ్చు, ఎలాగవుతుంది, ఇది ఎలా వర్కౌట్ అవుతుందని నేను చెప్తాను డెఫినెట్గా. నేను ఇప్పుడు ప్రూఫ్లో చెప్తాను. ఓకేనా. ప్రూఫ్ మీకు అర్థమైనా కాకపోయినా ఇది మాత్రం చాలా గుర్తుపెట్టుకోండి. ఈ పవర్ ఎక్స్ ఉండాలి, ఈ పవర్ ఎక్స్ ఉండి ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ డాష్ ఎక్స్, అంటే ఏదైనా ఒక ఫంక్షన్ సైన్ ఎక్స్ ఉందనుకోండి, సైన్ ఎక్స్ ప్లస్ దాని డెరివేటివ్ అంతా కాస్ ఎక్స్, సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ ఉందనుకోండి, ఈ పవర్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ డిఎక్స్ అని ఉందనుకోండి, దాని డైరెక్ట్గా ఆన్సర్లో మనం ఏం రాయొచ్చు, ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఫంక్షన్ ఏది సైన్ ఎక్స్ కదా, ఈ పవర్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ ప్లస్ సి, డైరెక్ట్గా ఆన్సర్ రాయొచ్చు. అర్థమవుతుందా. మన క్వశ్చన్స్లో కూడా మనం చెప్పేటప్పుడు నేను గుర్తు చేస్తాను డెఫినెట్గా. మళ్ళీ ఇది మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకే. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ప్రూఫ్ విషయానికి వస్తే, ప్రూఫ్ ఏంటి, దీనికి ప్రూఫ్ ఏముంది, దీనికి బైపార్ట్స్ మెథడ్ యూజ్ చేసి మనం దీన్ని చేయొచ్చు. ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ డాష్ ఎక్స్ డిఎక్స్. ఓకే. ఈ ప్రూఫ్లో ఇప్పుడు మనం ఇంటిగ్రల్ సెపరేట్ చేసేయండి. ఇంటిగ్రల్ సెపరేట్ చేస్తే ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ డాష్ ఎక్స్ డిఎక్స్, అంతే కదా. ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ డాష్ ఎక్స్, ఇంటిగ్రల్ సెపరేట్ చేస్తాం. ఈ ఇంటిగ్రల్ సెపరేట్ చేసి మళ్ళీ దీన్ని ఏం చేయాలి, బైపార్ట్స్ యూజ్ చేద్దాం. ఎందుకని 2 డిసిమిలర్ ఫంక్షన్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటో మనకు తెలియదు. మనకు తెలియనప్పుడు ఏంటంటే డబల్ డిఫరెన్షియేషన్, డబల్ ఇంటిగ్రేషన్లు మనం దాన్ని చేయలేం. ముందు ఒక స్టెప్ ముందుకు తీసుకెళ్ళాలి, అంటే ఎఫ్ డాష్ ఎక్స్, మళ్ళీ ఒక స్టెప్ వెనక్కి తీసుకురావాలి. దాన్ని అదే చేయగలం మనం. ముందుకు తీసుకెళ్ళాలంటే ఎఫ్ డాష్ ఎక్స్ చేయొచ్చు, మళ్ళీ దాన్ని ఇంటిగ్రేట్ చేస్తే ఎఫ్ ఆఫ్ ఎక్స్ రివర్స్లో వస్తుంది. మళ్ళీ దీనికి మనకు డిఫరెన్షియేషన్ డెరివేటివ్ తెలుసు కాబట్టి దీన్ని మనం చేయొచ్చు, ప్రాబ్లం. దీన్ని మాత్రం ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఏంటో మనకు తెలియదు కాబట్టి ఎఫ్ డాష్ ఎక్స్ ఉందనుకోండి దాన్ని ఇంటిగ్రేట్ చేసుకోవాలి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉందనుకో దాన్ని డెరివేటివ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. మళ్ళీ ఒక స్టెప్ ముందు వెళ్ళిన తర్వాత మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ డెరివేటివ్ చేస్తే ఎఫ్ డబల్ డాష్ ఎక్స్ వస్తుంది. సో ఇంకా కాంప్లికేటెడ్ అవుతుంది కాబట్టి ఒక స్టెప్ ముందుకు వెళ్ళొచ్చు, మళ్ళీ ఒక స్టెప్ వెనక రావచ్చు ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ విషయంలో. ఎందుకని ఆ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది మనకి ఏంటో తెలియదు కాబట్టి. సో ఇప్పుడు మనం దీన్ని ఫస్ట్ ఫంక్షన్ అనుకుందాం, ఎఫ్ ఆఫ్ ఎక్స్ని ఫస్ట్ ఫంక్షన్ అనుకుందాం, దీన్ని సెకండ్ ఫంక్షన్ అనుకుందాం. ఓకేనా. అయితే ఏమవుతుంది, ఫస్ట్ ఫంక్షన్ యాజ్ ఇట్ ఈజ్ ఇంటిగ్రల్ ఆఫ్ సెకండ్ ఫంక్షన్.
అంటే ఈ పవర్ ఎక్స్ డిఎక్స్. ఇప్పుడు దీన్ని ఇంటిగ్రేట్ చేసామనుకోండి, ఫస్ట్ ఫంక్షన్ అనుకుని ఇంటిగ్రేట్ చేయలేం. ఇంటిగ్రేట్ చేస్తే ఏమవుతుంది, ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అవుతుంది కదా. అదే దీని ఫంక్షన్ యాజ్ ఇట్ ఈజ్ ఉంచేది. దీని ఇంటిగ్రేట్స్ మనకు తెలుసు కాబట్టి ఇంటిగ్రేట్ చేసాము. ఇంటిగ్రేట్ చేస్తే ఏమంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫస్ట్ ఫంక్షన్ యాజ్ ఇట్ ఈజ్, ఇంటిగ్రల్ ఆఫ్ సెకండ్ ఫంక్షన్, ఇంటిగ్రల్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ ఎంత, ఈ పవర్ ఎక్స్ మైనస్ ఫార్ములా ఏంటి, ఫస్ట్ ఫంక్షన్ యాజ్ ఇట్ ఈజ్ ఇంటిగ్రల్ ఆఫ్ సెకండ్ ఫంక్షన్ మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ డెరివేటివ్ ఆఫ్ ఫస్ట్ ఫంక్షన్. ఫస్ట్ ఫంక్షన్ ఏది ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్, దాని డెరివేటివ్ చేస్తే ఉంటుంది ఎఫ్ డాష్ ఎక్స్ ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ సెకండ్ ఫంక్షన్ ఈ పవర్ ఎక్సే, సో ఈ పవర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ప్లస్ ఈ ఫంక్షన్ అయింది. ఇప్పుడు ఈ ఫంక్షన్ దీన్ని ఫస్ట్ ఫంక్షన్ అనుకున్నాం అనుకోండి, యాజ్ యూజువల్ ఎందాకట్లాగా ఇదేమవుతుంది, డబల్ డెరివేటివ్ చేయాల్సి వస్తుంది. డబల్ డెరివేటివ్ అంటే మనకు తెలియదు కాబట్టి దీన్ని సెకండ్ ఫంక్షన్ చేసామనుకోండి, సెకండ్ స్టెప్లో ఏమవుతుంది, ఇంటిగ్రేట్ అయ్యి మళ్ళీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వస్తుంది. సో దీన్ని మనం సెకండ్ ఫంక్షన్ అనుకోవాలి, దీన్ని ఫస్ట్ ఫంక్షన్ అనుకోవాలి. అది ఉందా, ప్లస్ ఇప్పుడు దీన్ని అనుకున్నాం ఫస్ట్ ఫంక్షన్ ఈ పవర్ ఎక్స్. ఇప్పుడు ఇంటిగ్రల్ ఆఫ్ ఎఫ్ డాష్ ఎక్స్ ఎంత అవుతుంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ డెరివేటివ్ ఆఫ్ ఫస్ట్ ఫంక్షన్ అంటే ఈ పవర్ ఎక్స్ కదా, ఈ పవర్ ఎక్స్కి డెరివేటివ్ అండ్ ఇంటిగ్రల్ ఆఫ్ సెకండ్ ఫంక్షన్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. ఓకేనా, ఇది ఫస్ట్ ఇంటిగ్రల్, ఇది సెకండ్ ఇంటిగ్రల్ చేస్తే ఇలా వచ్చింది. రైట్, ఓకే రైట్. ఇప్పుడు ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఇది ఈ పవర్ ఎక్స్, ఇది ఆటోమేటిక్ ఇంటిగ్రేట్ అయిపోయింది. ఇంకా మనం చేయాల్సింది ఇంటిగ్రేషన్ ఏంటి, ఇది చేయాలి. దీన్ని ఇంటిగ్రేట్ చేయాలంటే మళ్ళీ రెండు ఫంక్షన్స్ డిసిమిలర్ ఫంక్షన్స్ ప్రొడక్ట్లో ఉన్నాయి కాబట్టి మళ్ళీ దీన్ని ఏమనుకోవాలి, దీన్ని సెకండ్ ఫంక్షన్ అనుకోవాలి, ఎందుకంటే ఎఫ్ డాష్ ఎక్స్ ఉంది కాబట్టి ఇది ఫస్ట్ ఫంక్షన్ అనుకోవాలి. మైనస్ ఈ పవర్ ఎక్స్ ఫస్ట్ ఫంక్షన్ యాజ్ ఇట్ ఈజ్ ఇంటిగ్రల్ ఆఫ్ సెకండ్ ఫంక్షన్ అంటే ఎఫ్ డాష్ ఎక్స్కి ఇంటిగ్రేషన్ అంతా ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ డెరివేటివ్ ఆఫ్ ఫస్ట్ ఫంక్షన్ డెరివేటివ్ అంతా ఈఎక్స్ ఇంటూ మళ్ళీ ఎఫ్ డాష్ ఎక్స్కి ఇంటిగ్రేషన్ అంతా ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఇది డిఎక్స్. ప్లస్ ఈ పవర్ ఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ దీన్ని యాజ్ ఇట్ ఈజ్ అలాగ ఉంచేసండి, ఇంటిగ్రల్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. ఓకేనా, ఇది ఎందుకు ఉంచామన్నదో చూడండి, మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఇది ఏమవుతుంది చూడండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈ పవర్ ఎక్స్ మైనస్తో మల్టిప్లై చేస్తే ఈ పవర్ ఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్, ఇది ప్లస్ ఈ పవర్ ఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. డబల్ బ్రాకెట్లో పెట్టుకోండి. ఓకేనా, సో మైనస్ ఈ పవర్ ఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ ఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఇంటిగ్రల్ ఈ పవర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మొత్తం క్యాన్సిల్ అయిపోయినాయి. ఇది ఏం మిగిలింది మనకి, ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి. ఇక్కడ మీరు ప్లస్ సి యూజ్ చేయండి. ఓకేనా, ప్లస్ సి. ఓకేనా, ఇది వచ్చిందా, ఇది ఏంటి, నథింగ్ బట్ ఏంటి, ఈ పవర్ ఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈ పవర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ డాష్ ఎక్స్ ఉంటే దాని ఆన్సర్ మనకి ఏమవుతుంది, ఈ పవర్ ఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి, హెన్స్ ప్రూవ్డ్. అర్థమైందా, ఈ విధంగా మనం డైరెక్ట్గా రాయొచ్చు. దానికి ఒక ఎగ్జాంపుల్ కూడా మనం చెప్తాను నేను. ఎగ్జాంపుల్ ఏంటి, ఎగ్జాంపుల్ 1. దీనికి ఎగ్జాంపుల్ ఇందాక క్వశ్చన్ చూడండి, ఈ పవర్ ఎక్స్ ఏంటి ఇందాక చెప్పాను కదా, సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ డిఎక్స్. ఓకేనా, వంకాల సింగిల్ లైన్లో ఆన్సర్ రాసేసి దీనికి ఈ పవర్ ఎక్స్ ఉంది, సైన్ ఎక్స్ ఉంది, దానికి డెరివేటివ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉంది, ఈ రెండు కూడా ప్లస్ సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్
ప్లస్లో ఉండాలి, మళ్ళీ ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఇది ప్రొడక్ట్లో ఉండాలి, ఫంక్షన్ ఉండాలి, దాని డెరివేటివ్ ఉండాలి. సో దీని ఎలా రాయొచ్చు, ఈ పవర్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ ప్లస్ సి కింద రాయొచ్చు. దిస్ ఈజ్ ద ఆన్సర్. సింపుల్, సింగిల్ లైన్లో మనం ఆన్సర్ చెప్పేసాం. అర్థమైందా?